ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం ఇది మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలో నేను ప్రేరేపించబడినటువంటి వచనం 37వ వచనంలో, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. అయితే దేవుని పక్షాన పౌలు సంఘంతో మాట్లాడుతున్నప్పుడు, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీసినడలా అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఇక్కడ విశ్వాసులు, పరిశుద్ధులు యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించి మరి లోకమును వెంబడించకుండా ఓ పరిశుద్ధత పట్ల లేదా నీతి పట్ల విశ్వాసము గలవారై ఎదుగుతూ ఉండగా, అనేక రకములైన అపోహలు ఈ శోధనల మధ్యలో, సమస్యల మధ్యలో ఇంకా ఎంతకాలం అన్నట్టుగా నిరీక్షణ పోగొట్టుకునేటువంటి సందర్భాలు కనుక పౌలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇక కొంతకాలం మీరు ఓపిక పట్టాలి, ఈ విశ్వాసాన్ని కొనసాగించాలి. పైగా అన్నిటి అంతం సమీపంగా ఉంది కనుక కాలము కొంచెమే అని తెలిసినప్పుడు ఎలా ప్రవర్తించాలో ఒక అవగాహన వారి కలగజేస్తున్నాడు. పలుమార్లు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి లేదా ప్రభు యొక్క దిన గురించి ఆ రోజుల్లోనే పౌలు మరి అంతగా ఆత్మలో తీవ్రతగా మాట్లాడాడు. అంటే తన కాలంలోనే రెండవ రాకడ కలుగుతుందేమో అన్నంత ఆశతో ఉన్నాడు కనుక పౌలు అంత రాత్రింబగలు ప్రయాసపడగలిగాడు. పిలిపిలతో కూడా అంటాడు 4:5లో, ప్రభు సమీపంగా ఉన్నాడు, ద లార్డ్ ఈజ్ వెరీ నియర్ అంటాడు. అయితే ఇటువంటి ప్రభు సమీపంగా ఉన్న రోజుల్లో లేదా కాలము కొంచెముగా ఉన్న రోజుల్లో మనం ఏం చేయాలి? ఈ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో చూడండి, 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరికొకడు హెచ్చరించుచు, ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకడు పురికొల్పవలనని ఆలోచింతము. ఇది కూడా ఒక ప్రాముఖ్యమైన విషయమే. ఎందుకంటే ఆ దినములలో, ఆ అజ్ఞాన కాలములో దేవుడు సూచిస్తున్నట్టుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు అంచె దినాల్లోకి వచ్చేసాం, కాలము సంపూర్ణమైపోతుంది, ప్రభు యొక్క ప్రణాళిక శీఘ్రముగా జరగబోతుంది. కనుక ఈ రోజుల్లో గత కాలంలో ఉన్నట్టుగా ఉంటే అది కుదరదు. అందుకే అపోస్తుల కార్యంలో 2:42 మనం చూస్తాం కదా, ఎవరైతే అపోస్తుల బోధ విన్నారో, మారు మనసు పాపక్షమాపణ పొందారో, ఒకరిద్దరు కాదు 3,000 మంది. ఇలాగ సంఘం పెరుగుతూనే ఉంది. కానీ వారందరూ కూడా అపోస్తుల బోధలో, సహవాసంలో, రొట్టె విడుచుటలో, ప్రార్థనలో వారానికి ఒక మారని రాయలేదు. ఇక్కడ విశ్వాసులు వారానికి ఒక మారు కలవడానికి గురించే చాలా ఇబ్బంది పడుతుంటారు. కానీ అనుదినము సహవాసంలో ఎడతెగగా అని రాశారు అక్కడ. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, మరి ఎక్కువగా మీరు సమాజముగా కూడాలి అంటున్నాడు. రోమా 13లో కూడా 11వ వచనం మనం చూస్తే, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉంది. ఒకవైపున కాలము సంకుచితమై ఉంది, ప్రభు దినం సమీపంగా ఉంది. అలాంటి సమయంలో ప్రభు యొక్క మనసు కూడా ఎలాగుంది? అడిగినవన్నీ కూడా ఇచ్చేస్తూ ఆయన కూడా త్వరపడుతున్నాడు. ఎందుకంటే ఆయన మనసులో ఒక లెక్క ఉంది కనుక అందరూ అంతటా మారు మనసు రక్షణ పొందాలని, మరి ఆయన మనసులో ఉన్న లెక్క సంపూర్తి అయ్యేంత వరకు ఆయన ఎదురు చూస్తున్నాడు, దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు. కనుక సువార్త సేవ వేగంగా జరిగేందుకు, వడిగా కార్యాలు జరిగేందుకు, అనేకులు రక్షించేందుకు, ఆయన చేసినటువంటి శిలువ యాగం ద్వారా గొప్ప ప్రతిఫలం కలిగేందుకు ప్రభువు కూడా ఆతురత కలిగి ఉండడం మనం గమనించాలి. కనుక నిద్ర మేలుకొను సమయమైందని ఎరిగి మెలకువగలిగి మనం ప్రవర్తించాలంటున్న రోమిలతో పౌలు. అయితే ఇదే అంశాన్ని మరికొద్దిగా లోతుగా ధ్యానం చేస్తే మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రికలో 7వ అధ్యాయంలో 29వ వచనం నుంచి మీరు చూడండి, సహోదరులారా, నేను చెప్పినదేమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొన్నది తమది కానట్టును, ఈ లోకం అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. మీరు చింత లేని వారుగా ఉండాలని ఇలాగ నేను మాట్లాడుతున్నాను అంటాడు. అయితే ఇక్కడ భార్యలు ఉన్నవారిని, భార్యల్ని లేనట్టంటే వదిలేయమని కాదు, లేదా రెస్పాన్సిబిలిటీ తీసుకోవద్దని కాదు. ఏడ్చువారు ఏడ్చినట్టు, సంతోషించువారు సంతోషించినట్టు. అంటే ఏ స్టేటస్లో అయితే మనం ఉన్నామో, ఇప్పుడు దుఃఖపడేవారు ఎక్కువగా కృంగిపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రభు సమీపంగా ఉన్నాడు. ఇక త్వరగా మనం ఈ మారాను దాటేస్తాం. లేదా సంతోషించేవాడు
ఇక అమితంగా సంతోషించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడు రక్షణ మారుమనసు లేదనుకోండి, వానికి దుఃఖమే మిగులుతుంది. భార్యలు ఉన్నవాడు లేనట్టుగా అంటే ఈ జీవన సంబంధమైన విషయాల్లో మరి ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోకుండా, ఎక్కువగా సమయాన్ని వెచ్చించకుండా, అందుకే ఆ మాట రాశాడు, తప్పుగా అర్థం చేసుకోకుండా అమితముగా అంటున్నాడు. అమితముగా అనుభవించగా, ఉందా లేదా అన్నట్టుగా. ఎందుకంటే మన గురి అంతా కూడా ప్రభు మీద ఉండాలి, నిరీక్షణ అంతా ఆయన మీద ఉండాలి. ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడమే కాకుండా లోకాన్ని మనం సిద్ధపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరొక వైపున మనకు ఉండాల్సిన ఒక ఆధ్యాత్మికమైన ఆలోచన ఏంటంటే, లోకం కొరకు మనం సమయం వెచ్చించామనుకోండి, లోకాన్ని అనుభవిస్తున్నాం అనుకోండి, లోకాన్ని ప్రేమించామనుకోండి, అది శాశ్వతమైతే ఓకే, దట్స్ గుడ్, మనం చేసిన తప్పు లేదు. కానీ అది శాశ్వతం కాదు కదా. యోహాను తన పత్రికలో 2వ అధ్యాయంలో ఏమంటాడు? 15-16 వచనాల్లో, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉన్నదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరము నిలుచును. లోకమును వెంబడించి, లోకమును ప్రేమించి, లోకమును ఆశించి, లోకమును అనుభవించి, లోకంతో పాటు నువ్వు నశించిపోతావు. అయితే ఆ లోకంలో నుంచి ప్రత్యేకించబడిన నీవు నీ మనసును లోకం మీద కాకుండా కాస్త ఆశా నిగ్రహం కలిగి దేవుని ఆత్మను పొందుకొని ఆయన కార్యాల పట్ల త్వరపడుతూ, సమయం కొద్దిగా ఉంది కనుక ప్రభుదినం వస్తుంది, ఆయన కొరకు లోకాన్ని సమకూర్చాలన్న ఆశ ఉంటే నువ్వు మరింత వేగంగా ఒడిగా ఆయన పనిచేసే అవకాశం ఉంది. కనుక గతించిపోయేటువంటి, నశించిపోయేటువంటి లోకం కొరకు ఎందుకు మనం సమయాన్ని వెచ్చించాలి? విలువైనటువంటి బలాన్ని, ధనాన్ని, సమయాన్ని ఎందుకు వెచ్చించాలి? నిజంగా అది ఒక ఫూలిష్నెస్ కదా. అయితే ఇటువంటి ఒక మంచి ఆలోచన కొనసాగించడానికి మనకు మంచి మనసు, మంచి బుద్ధి కావాలి. పేతురు అందుకే రాస్తూ అంటాడు తన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 7-8 వచనాల్లో, అయితే అన్నిటి అంతం సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. మరి మనిషి బుద్ధి మారకపోతే, మారు మనసు పొందిన మనము ఇంకా అన్ని విషయాల్లో ప్రభువు వలె మార్పు చెందకపోతే, మన శరీరానికి ఎలాగ స్వస్థత అవసరమో మన అంతరంగపు స్వభావానికి, మన బుద్ధికి కూడా స్వస్థత అవసరం. ఇలాగా లోకం మీద నుంచి ప్రభు మీద మనం మనసు తిప్పుకొని దాన్ని కొనసాగించేదానికి. అయితే ఇక్కడ కూడా ఒక వివాదాంశం లేకపోలేదు ప్రభు రాకడికి సంబంధించింది. ఎందుకంటే చాలామంది ఒక హేళనగా లేదా నవ్వులాటగా రాకడాన్ని మీరు బెదిరించేదానికి ఇలా ప్రసంగాలు చేస్తారు. కానీ మేము చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నాం, ప్రభు రాకడ అంటున్నారు, అది వచ్చింది లేదు, పోయింది లేదని. బైబిల్ ప్రతి అంశాన్ని ప్రస్తావిస్తుంది. పేతురు 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 8వ వచనంలో అంటున్నాడు, ప్రియులరా ఒక సంగతి మీరు మర్చిపోకండి, ఏంటంటే ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరముల వలె, 1000 సంవత్సరములు ఒక దినం లాగున్నాయి. ఒకవేళ ఎవరైనా ఇంకా ప్రభు రాకడానికి 1000 ఏళ్ళు పడుతుందంటే అది ప్రభు దృష్టిలో ఒక దినమే. లేదా ఎవరైనా ప్రభు ఒక దినంలో రాబోతున్నాడంటే అది ఆయనకు సంవత్సరం కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు. కనుక మన లెక్క, మన జ్ఞానం వేరు, మన ఆలోచన వేరు. కనుక అన్నిటి మనం గ్రహించలేనప్పుడు స్వస్థత బుద్ధి కలిగి సిద్ధపడితే మేలు. ఆ రోజుల్లో 2000 సంవత్సరాల క్రితమే అపోస్తులు పనిచేస్తున్నప్పుడు ప్రభు దినం సమీపంగా ఉంది అన్న ఆశ, విఘ్నత వారికి ఉంది కనుక ఏం చేశారు? వాళ్ళు రాత్రింబగళ్ళు ప్రయాసపడ్డారు. మనం ఎందుకు కంఫర్ట్గా ఉండిపోతున్నామంటే ప్రభు దినం పట్ల మనకు సరైన అవగాహన లేకపోవడమే. ముగింపుగా మీకు మాట జ్ఞాపం చేస్తాను. కీర్తనకారుడు 39వ అధ్యాయంలో 5, 6, 7 వచనాల్లో, యెహోవా నా అంతం ఎట్లుండినది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను, నా దినముల పరిమాణము నీవు బెత్తరంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధి నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది, ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలం వట్టి ఊపిరి వల్లే ఉన్నాడు అంటున్నాడు. సాధారణంగా మెమోరియల్ సర్వీసెస్లో ఒక మనిషి చనిపోయినప్పుడు ఈ మాటలు ఎత్తి చెబుతుంటారు, తప్పేం లేదు. కానీ ఇక్కడ దావీదు ప్రార్థన ఏంటి? ఎప్పుడు చనిపోతాడని దిగులు కాదు తనకు. తన అంతం ఎట్లుండాలి, తన దినముల పరిమాణం ఎంత అంటే హీ వాంట్స్ టు యూటిలైజ్ ప్రాపర్లీ. తన దినాల్ని, దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని తాను చక్కగా వాడుకోవాలని, వాటిలో ఏది కూడా పోగొట్టుకోకూడదన్న ఆశతో ఇలా ప్రార్థన చేస్తున్నాడు. 90వ కీర్తనలో మోషే చేస్తున్న ప్రార్థన యొక్క తాత్పర్యం కూడా ఇదే. 90:12లో మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. ఏంటి అర్థం? దినాన్ని లెక్కించుకుంటా, సంవత్సరాలను లెక్కించుకుంటా ఏం చేయాలి? అయితే మోషే ప్రార్థన ఏంటంటే వాటిని మేము సరిగా వాడుతున్నామా లేదా అన్న జ్ఞానము, ఆ జ్ఞాన హృదయం మాకు కావాలి. చూడండి, గెట్టింగ్ ఓల్డ్ అనేది కంపల్సరీ, అది మ్యాండేటరీ. కానీ అలాగ జీవితాన్ని
పోగొట్టుకోకూడదు. మనం దాన్ని సార్థకం చేసుకోవాలి. ఆయుష్కాలాన్ని ప్రభు కొరకు మనము సార్థకం చేసుకోవాలి. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవైపున ఒక మంచి నిరీక్షణ గలవారమై మనల్ని మనము సిద్ధపరచుకుంటూ రక్షణ పొందని లోకాన్ని కూడా ఉగ్రత నుంచి తప్పించడానికి సిద్ధపరుస్తూ వాక్యానుసారంగా మనం ముందుకు సాగునట్లుగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ జీవంగల దేవ యేసుక్రీస్తు ప్రభువా, నిన్ను స్తుతిస్తూ నిన్ను మహింపరుస్తున్నాం. నాయన, ప్రభు దినం సమీపంగా ఉందని 2000 సంవత్సరాల క్రితం అపోస్తులు నమ్మారు, విశ్వసించారు. అంతగా వాళ్ళు రాత్రింబగలు ప్రయాసపడ్డారు. నిజంగా ఆ దినాల్లోనే ప్రభు దినాన్ని సమీపంగా ఉన్నట్టుగా వాళ్ళు గ్రహించగలిగారంటే మరి 2000 సంవత్సరాలు దాటిన మేము ఇంకా మరి ఎండ్ టైంలో మేము ఉన్నాం. కనుక ఒకవైపున మా విశ్వాసాన్ని, పరిశుద్ధతను కాపాడుకుంటూ ఈ లోకాన్ని అమితంగా అనుభవించకుండా మాకున్నవి ఏది మాతో రావు, అది శాశ్వతం కాదని ఒక నిత్యరాజ్యం కోసం మేము సిద్ధపడుతూ ఈ లోకాన్ని సిద్ధపరిచే కృపా భాగ్యం మాకు దయచేయమని, అలాగే దావీదులాగా, మోషేలాగా మా దినములు, మా సంవత్సరాలను గుర్తిస్తూ వాటిని చక్కగా లెక్కించి దేవుని కోసం వాడే కృపా భాగ్యం మాకు దయచేయమని యేసునాథ నామములో ప్రార్థించి వేడుకుంటున్న పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.